ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంపద 2024లో $2 ట్రిలియన్ పెరిగి $15 ట్రిలియన్ చేరుకుందని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ తన నివేదికలో వెల్లడించింది. 2023తో పోల్చుకుంటే 2024లో బిలియనీర్ల సంపద 3 రెట్లు వేగంగా పెరిగిందని తెలిపింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం కోసం అత్యంత ధనవంతులు చేరుకున్న నేపథ్యంలో ఆక్స్ఫామ్ ఈ వివరాలు వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం WEF తొలి రోజున ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ కీలక విషయాలు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలకు సంబంధించి ఏటా WEF వార్షిక సమావేశం తొలి రోజున ఆక్స్ఫామ్ నివేదిక విడుదల చేస్తుంది. ఈ ఏడాది టేకర్స్ నాట్ మేకర్స్ శీర్షికతో ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ నివేదిక విడుదల చేస్తుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంపద భారీగా పెరిగినట్టు తెలిపింది. 2024లో బిలియనీర్ల సంపద $2 ట్రిలియన్ పెరిగి $15 ట్రిలియన్ చేరుకుందని వెల్లడించింది. 2023తో పోల్చుకుంటే 2024లో 3 రెట్లు వేగంగా కుబేరుల సంపద పెరిగిందని అందులో తెలిపింది. మరోవైపు పేదరికం నుంచి చాలా తక్కువ మంది బయటపడ్డారని పేర్కొంది. 2024 సంవత్సరంలో 204 మంది కొత్తగా బిలియనీర్లు అయ్యారని ఆక్స్ఫామ్ తెలిపింది. ఇందులో ఆసియాలోనే 41 మంది ఉన్నారని పేర్కొంది. గతేడాది ఆసియాలోనే బిలియనీర్ల సంపద $299 బిలియన్ పెరిగిందని ఆక్స్ఫామ్ వెల్లడించింది. సగటున వారానికి 4 బిలియనీర్లు అవుతున్నారని, ఈ దశాబ్దంలోపు కనీసం 5 ట్రిలియనీర్లు అవుతారని ఆక్స్ఫామ్ అంచనా వేసింది. గ్లోబల్ నార్త్ లోని అత్యంత ధనవంతులైన 1% మంది 2023లో ఆర్థిక వ్యవస్థల ద్వారా గ్లోబల్ సౌత్ నుంచి గంటకు $30 మిలియన్ పొందారని పేర్కొంది. బిలియనీర్ల సంపదలో 60% వారసత్వంగా, గుత్తాధిపత్యం లేదా ఆశ్రిత సంబంధాల నుంచి ఉద్భవించిందని ఆక్స్ఫామ్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2024లో బిలియనీర్ల సంపద రోజుకు సగటున $5.7 బిలియన్ పెరిగిందని ఆక్స్ఫామ్ నివేదిక తెలిపింది. బిలియనీర్ల సంఖ్య 2023లో 2565 ఉండగా గతేడాది 2769కి పెరిగిందని పేర్కొంది. ప్రపంచంలోని 10 మంది అత్యంత ధనవంతుల సంపద రోజుకు సగటున దాదాపు $100 మిలియన్ పెరిగిందని వెల్లడించింది. ఈ కుబేరులు రాత్రికి రాత్రే తమ సంపదలో 99% కోల్పోయినా బిలియనీర్లుగానే ఉంటారని ఆక్స్ఫామ్ తెలిపింది. బిలియనీర్ల సంపద 3 రెట్లు పెరగడమే కాకుండా వారి శక్తి కూడా పెరిగిందని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ తెలిపారు. కొద్దిమంది దగ్గరున్న అపారమైన సంపదతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలు నలిగిపోతున్నారని ఈ నివేదిక ఓ మేలుకొలుపని వివరించారు. ప్రతి దేశంలో ఉపాధ్యాయులపై పెట్టుబడి పెట్టడానికి, మందులు కొనటానికి, మంచి ఉద్యోగాలను సృష్టించడానికి అవసరమైన డబ్బు అత్యంత సంపన్నుల బ్యాంకు ఖాతాలకు వెళుతోందని బెహర్ అన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకే కాకుండా మానవాళికి కూడా మంచిది కాదని పేర్కొన్నారు. 1990 నుంచి రోజుకు $6.85 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న వారి వాస్తవ సంఖ్యలో పెద్దగా మార్పు లేదని ప్రపంచ బ్యాంక్ డేటాను ఉటంకిస్తూ ఆక్స్ఫామ్ పేర్కొంది. 360 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని తెలిపింది. బిలియనీర్లకు సంబంధించి ప్రస్తుత వృద్ధి రేటు ఇలానే కొనసాగితే, అసమానత తగ్గకపోతే పేదరికాన్ని అంతం చేయటానికి 100 ఏళ్లకు పైగా పడుతుందని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో ఇటీవల అంచనా వేసింది. ఆక్స్ఫామ్ నివేదిక నేపథ్యంలో అసమానతను తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు అత్యంత ధనవంతులపై పన్నులు విధించాలని హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి.